పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎస్సీలో అక్రమాలు జరిగే నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదంటూ కూడా వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తుంది. ప్రస్తుతం ధర్నా చౌక్ దగ్గర చూడొచ్చు. మొత్తం దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ మేర మొత్తం వైసీపీకి సంబంధించిన విద్యార్థి యువజన విభాగం భారీ ఎత్తున ర్యాలీ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇక్కడ నాయకులంతా కూడా దాదాపు జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా ఈ ధర్నాలో హాజరయ్యారు. యువజన విద్యార్థి విభాగ నాయకులతో పాటు అందరూ కూడా ఈ ఆందోళనలో పాల్గొనడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం దేవినేని అవినాష్ ఉన్నారు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు. సార్, అంటే ఈ ఆందోళనకి ప్రధాన ఉద్దేశం డిఎస్సీల అక్రమాలు జరిగాయనా లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు అని చాలా కారణాలు చెప్తున్నారు. ప్రధాన మీరు చెప్తున్నారు కాదు జరిగిన అక్రమాలు ఏదైతే ఉన్నాయో దానికి నిరసనగా దానికి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలి. వాళ్ళు ఎన్నికల హామీలో ఏదైతే చెప్పారో ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పని ఆ హామీలు నెరవేర్చకుండా మోసం చేశారు. దానికి అనుగుణంగా ఆ హామీలు నెరవేర్చాలని చెప్పని ఈరోజు మా డిమాండ్. నీట్ పేపర్లో జరిగిన అక్రమాలన్నీ గారు మరొకసారి తావేయకుండా కేంద్ర ప్రభుత్వం గారు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నారా లోకేష్ చూసి నేర్చుకోవాలి. జంజీ యువత ఏ విధంగా అయితే కథలు వచ్చింది, ఈరోజు అలాగే వేలాది మంది యువత ముందుకు వచ్చారు. యువత చూసైనా దానికి బాధ్యత వహిస్తూ జరిగిన తప్పును ఒప్పుకుంటూ రాజీనామా చేయవలసిందిగా ఈరోజు నారా లోకేష్ని డిమాండ్ చేస్తున్నాం. లేదన్న పక్షంలో ఆంధ్రప్రదేశ్ జంజీ యువత చేసే పోరాటాలకి, ఆంధ్రప్రదేశ్ జంజీ యువత ఆధ్వర్యంలో జరిగే ధర్నాలకు కానివ్వండి, పోరాటాలకు కానివ్వండి, తప్పకుండా రాబోయే రోజులు మీ తల వంచైనా మీకు బుద్ధి తెచ్చే విధంగా మేము. అధినేత గతంలో ఒక పెద్ద ట్వీట్ కూడా చేశారు, ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగిందండి ఈ మొత్తం డిఎస్సీ అవకతవకల పైన. బట్ ఇప్పుడు ఈ మీ అధినేత ఆల్రెడీ ట్వీట్ చేశారు, పెద్ద ప్రెస్ మీట్ కూడా పెట్టారు. బట్ దానికి కౌంటర్ ఇస్తూ కూడా ఏ అక్రమాలు జరగలేదు, అంతా కూడా వైసీపీ చేసిన మ్యానిపులేషన్ అనేది కూడా వైసీపీ నుంచి వాళ్ళు ఐఏఎస్లు కానీ లేకపోతే శాప్ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చిన పరిస్థితి. అధినాయకుడు ప్రూఫ్లతో సహా మొత్తం గారా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఈ రోజుకి ఏ ఒకటన్నా నిరూపించారా? కేవలం వ్యక్తిగతంగా విమర్శిస్తుంది తప్పితే, ఐఏఎస్లు ఏదో తూతూ మంత్రంగా చెప్పేస్తుంది తప్పితే, ఈ రోజు నిజంగా ఇదిగోని పలానా విషయం ఈ విధంగా జరిగిందని చెప్పని చెప్పే దమ్ము ఈ కూటమి ప్రభుత్వానికి ఉందా? మీరు లేకపోతే దిగిపోండి అని చెప్పి అందరం డిమాండ్ చేయాలి. కేంద్ర మంత్రి రాజీనామా చేశారు కాబట్టి లోకేష్ రాజీనామా కోరుతున్నారు. అంటే ఆ వర్షం అనుకోవాలి. అక్రమాలకి డిఎస్సీలు జరిగిన అక్రమాలకి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి. సో ఇలా లోకేష్ రాజీనామా చేయాలనేది వీళ్ళ ప్రధాన డిమాండ్గా కనబడుతోంది. మొత్తం అంతా కూడా నాయకులంతా కూడా ధర్నా చౌక్కి చేరుకున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. అందరూ కూడా ప్లకార్డులు చేత్తో పట్టుకున్నారు. చూడొచ్చు, 1 కాదు 2 కాదు కొన్ని వందల ప్లకార్డులతో ఇక్కడ వాళ్ళ నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. తప్పు చేయకపోతే భయపడేందుకు, సిబిఐ విచారణకు భయం ఎందుకు, ఇట్లా రకరకాల ప్లకార్డులు పట్టుకొని మొత్తం అంతా కూడా ఇక్కడ భారీ ఎత్తున ధర్నా చౌక్ దగ్గర ఆందోళన చేస్తున్న పరిస్థితి. డిప్యూటీ మేయర్ ఉన్నారు. మేడం, అంటే ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటంటే, అంటే ఓన్లీ రాజీనామా ఒకటైనా లేకపోతే మీరు మొదటి నుంచి ఆరోపిస్తున్నట్టు మీ జగన్ గారు కూడా అనేకసారి ప్రెస్ మీట్లు పెట్టి కూడా చెప్పారు. సో ఆ అంశాలన్నీ బయటకు తీయాలా? ఏంటి మీ ప్రధాన ఆరోపణ? అంశాలన్నీ కూడా బయట తీయాలి. ఎందుకంటే నిరుద్యోగ యువత ఉద్యోగాల అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇస్తారన్నటువంటి 1,00,000 ఉద్యోగాలు ఎక్కడని అడుగుతా ఉన్నాం. దానిలో భాగంగా ఏదోలే ఈ ప్రభుత్వం వచ్చింది నిజంగా పాదర్శంగా పనిచేస్తానని విద్యార్థులందరూ ఆశిస్తే ఈ రోజున వాళ్ళ అనయానులకి 15 నుండి 20 లక్షల రూపాయల డబ్బుల కట్టలతో మీ జేబుల్లో నింపుకొని వాళ్ళకి అన్యాయం చేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. ఎందుకంటే మీరు ఎలక్షన్ల టైంలో మీరు గుప్పించారు అనేక హామీలు, ఏ ఒక్క హామీ ఇవ్వకుండా ముఖ్యంగా విద్యార్థుల విషయంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి గారు రాజీనామా చేశారు ఏదైతే నీటికి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి పెద్దబాబు గారు చిన్నబాబు గారిని తక్షణమే రాజీనామా చేయించాలి. ఏదైతే ఈ డిఎస్సీ ఉందో మరి దాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ కూడా కండక్ట్ చేసి ఏదైతే మెరిట్ విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ న్యాయం చేయాలి. ఎందుకంటే 1:1 అన్నారు, అదనేటువంటిది ఎక్కడ జరగల. అలాగే వికలాంగులు అన్నారు, అది ఎక్కడ జరగల. అలాగే స్పోర్ట్స్ కోటా అన్నారు, స్పోర్ట్స్ కోటాలో ఏదైతే మెరిట్ విద్యార్థులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ఏదైతే ఒక అటెంప్ట్లో ఉన్నటువంటి దాన్ని కాదని చెప్పేసి మళ్ళీ రెండవ దాంట్లోకి ఇచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని అడుగుతా ఉన్నాం మేము. అంటే మీ ప్రభుత్వం మీద మీకే నమ్మకం లేదు, ఇంకా విద్యార్థులకే నమ్మకం ఉంటుందని ఈరోజు విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున భారీగా ప్రదర్శన జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఇది పెద్ద ఎత్తున ఉధృతం చేస్తాం, మీరు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం. విద్యార్థి విభాగం నేత రవిచంద్ర ఉన్నారు. యాక్చువల్గా అంటే ఈ జెన్జీ ఉద్యమం చూసిన తర్వాత కదిలారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇది కొన్ని నెలలుగా జరుగుతున్న, మీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున గతంలో పోస్టులు, ట్వీట్లు, ప్రెస్ మీట్లు అన్నీ పెట్టేశారు. సో మళ్ళీ కామ్ అయిపోయిన ఇష్యూని మళ్ళీ తెరమేకి తీసుకొచ్చారు. రీజన్ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4వ తారీఖున డిఎస్సీ అభ్యర్థులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు.
డిఎస్సి అభ్యర్థులందరూ తమకి ఆధారాలు చూపించారు. ఉద్యోగం ప్రభుత్వం మాకు ఎందుకు ఇవ్వలేదు, ఎలా ఇవ్వలేదు అని ఆధారాలు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మాట్లాడారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నించారు. మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీనికి అనుబంధంగానే డిఎస్సి అభ్యర్థులు ఉద్యమించారు. మా పార్టీ ఉద్యమించింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేస్తాం. మేము ప్రభుత్వాన్ని లోకేష్ని ఎందుకు రాజీనామా చేయాలంటున్నామంటే, మీరు స్పోర్ట్స్ కోటా సీట్లని 421 పోస్టులని పప్పు బెల్లాలాగా అమ్ముకున్నారు. ఎందుకు అమ్ముకున్నారు? బీఈడీ రాయకుండా, టెట్ పరీక్ష రాయకుండా, డిగ్రీ చదవకుండానే అభ్యర్థులు క్రీడా సంఘాలు ఇచ్చిన సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి పోస్టులను అమ్ముకున్నారు. వాటి కోసం ప్రభుత్వం 2 జీవోలు ఇచ్చింది. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47. వాటి ఉద్దేశం ఏంటంటే టెట్ రాయక్కర్లేదు, బీఈడీ అవసరం లేదు, డిగ్రీ చేయాల్సిన అవసరం లేదు. ఆ 2 జీవోలు ఇచ్చి పోస్టులు అమ్ముకొని, పోస్టులు అన్నీ భర్తీ అయిన తర్వాత, అమ్ముకున్న తర్వాత మరో జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 56. ఏంటది? మళ్ళీ స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి రాసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా డిఎస్సి రాయాలని ఆ జీవో ఇచ్చారు. అంటే దీని అర్థం ఏంటి? పోస్టులు క్లియర్గా అమ్ముకున్నారు. ఈరోజు హైకోర్టు చాలా స్పష్టంగా క్రీడా సంఘాలు ఇచ్చిన సర్టిఫికెట్ల ప్రాతిపదికగా పోస్టుల్ని మీరు ఎలా భర్తీ చేశారో ప్రభుత్వం దీనిపైన విచారణ జరిపించండి అని ప్రభుత్వాన్ని హైకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి మీరు సిబిఐ విచారణ జరిపించండి, లోకేష్ రాజీనామా చేయాలి. అందుకే ఇది ఒక ఢిల్లీ తరహా ఉద్యమాలాగా జంజీ తరహాలోనే ఉద్యమిస్తాం, ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. తప్పకుండా డిఎస్సి అక్రమాల విషయంలో ప్రభుత్వం మెడలు ఉంచేలాగా పోరాటం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ఓవరాల్గా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా చెప్తున్నారు. ఇక్కడ కేవలం డిఎస్సిలో జరిగిన అవకతవకలని కాకుండా మరోవైపు నిరుద్యోగ భృతి పైన కూడా ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులందరూ చెప్తున్నారు. భారీ ఎత్తున అయితే ఇక్కడ వైసీపీ క్యాడర్తో పాటు నాయకులందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ ధర్నా చౌక్ నుంచి.